చేసుకున్నాము. ఇంకా ఉన్నాయి. సో, దాంట్లో మనకి ఇప్పటి వరకు అయిన దాంట్లో మనం చూసుకున్నాము అంటే, మనకి ఫస్ట్ వచ్చేసి ప్రాచీన బర్హి అతను ఎవరైతే ప్రాచీన బర్హి ఉన్నాడో, అతను మొత్తం చెప్పి అతను ఏం చేసిన తర్వాత 28వ చాప్టర్ 29లో స్టార్టింగ్లో అడుగుతాంట, నువ్వు చెప్పినంత బాగానే ఉంది, నాకు అసలు ఏమీ అర్థం కాలేదు, నాకు కొంచెం దాన్ని అర్థం అయ్యేలాగా, ఎందుకంటే మేము క- కర్మ చేసుకునే వాళ్ళమే, మాకు అర్థం కాదు, జ్ఞానం కాదు. సో దానికి తగ్గట్టుగా నాకు మళ్ళీ చెప్పవా అని అడిగితే 25 శ్లోకాల్లో వచ్చి సేమ్ మనందరికీ మాతాజీ నేను విపులంగా చెప్పినవి ఏవైతే ఉన్నాయో, వీళ్ళన్ని మలయధ్వజ అంటే ఎవరు, పురం అంటే ఏంటిది, రథం అంటే ఏంటిది, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారనమాట. సో ఆ 1 నుంచి 25 శ్లోకాల్లో ఆయన నారదుల వారు ప్రాచీన బర్హికి ఇప్పటి వరకు 26 నుంచి 28 చాప్టర్లలో ఏ ఏ అయితే పదాలు వాడున్నారో వాటి అంటే ఏంటి అవన్నీ అనేది విపులంగా చెప్పుకొచ్చారనమాట. 26 నుంచి మనకి 33 వరకు కూడా చూసుకున్నామంటే నారదుల వారు ఏం చెప్తున్నారంటే, మన ఈ భౌతిక ప్రపంచానికి రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. మనకి రకరకాలైన బాడీస్ దొరుకుతూ ఉంటాయి అని చెప్పేసి అవన్నీ కూడా చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి 26 శ్లోకం నుంచి చూసుకుంటే వరుసగా మనకి కొన్ని లెసన్స్ అనేవి ఉన్నాయన్నమాట, పాఠాలు అనేవి మనం నేర్చుకుంటాము. సో అవి ఏంటి అంటే, మనకి మనకు ఒక స్వాతంత్రం అనేది ఉంది, దాన్ని మనము సరిగ్గా వాడుకోవట్లేదు అనమాట, దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మనం ఈ భౌతిక ప్రపంచంలోకి రావడము, ఈ త్రిగుణాలకి కట్టుబడి ఉంటున్నాము అని చెప్పి చెప్తున్నారు. సో ఈ త్రిగుణాలకు కట్టుబడి ఉండడం మూలంగా దానికి తగ్గట్టు పనులు చేస్తూ మన కోరికలు నెరవేర్చుకుంటూ ఏ ఏ గుణంలో ఉంటామో దాన్ని బట్టి మనకి మళ్ళీ నెక్స్ట్ లైఫ్ అనేది డిసైడ్ అయిపోతుంటుంది అని చెప్తున్నారు అనమాట. సో అంటే సత్వగుణంలో ఉన్నప్పుడు దేవతల్లాగా, రజోగుణంలో ఉండుంటే మనుషులు జంతువులాగా, అదే తమో గుణంలో ఉంటే చెట్లు జంతువులాగా ఆ టైప్లో అని వస్తుంది అని చెప్పి చెప్తారనమాట. నెక్స్ట్ దాన్ని మనకి ఏ విధంగా ఎగ్జాంపుల్ చెప్పారు అంటే, ఒక కుక్క ఏదైతే ఉంటుందో ఆకలి కోసం ఒక్కొక్క ఇంటికి తిరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి భోజనం దొరుకుతుంది, ఒకసారి కర్రదెబ్బలు తగులుతాయి. ఆ విధంగా మనకి మనం ఎలాగంటే ఒక్కొక్క ఆకలి కోసం ఎలా తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా మనం కూడా ఈ ప్రపంచంలో ఒకసారి ఉన్నత లోకం, ఓ రోజు మధ్య లోకం, ఒకసారికి అలాగా తిరుగుతూ ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అలా అని మనం ఇక్కడ మనంతట మనం ట్రై చేసుకొని ఈ భౌతిక బంధాల నుంచి బయటపడచ్చా అంటే అది చాలా కష్టము అని కూడా చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇంకా ఎలా బయటపడచ్చు అని అంటే, మనము ఒక్కోసారి ఏం చేస్తామంటే ఆ బడ్డీని దించుకోవడానికి మనము ఒక ప్లేస్ని పైనుంచి కిందకి అలాగ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం అనమాట. అలా బదిలీ చేసినందువలన మనకి సమస్య అనేది పోదు, ఆ భారం అలాగే ఉంటుంది. మేబీ కొంచెం ఏమంటారు ఉపశమనం అనేది దొరుకుతుందేమో కానీ మనకి ఉండదు. అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక బాధపడుతూ ఉన్నావు అనుకో, మనకేం చెప్తుంటారు, నువ్వు మంచి పుణ్యకార్యం చెయ్యి, దాని వలన వచ్చే దాంతో ఇది మాసిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో అలాగే 34 35లో మరి ఎట్లాగా, మరి ఇలా బయటపడాలంటే మన వల్ల కాదు, మనం ఒక భారాన్ని తగ్గించుకున్న ప్లేస్ మారినందువలన ఉపయోగం లేదు. మరి ఏంటి ఉపయోగం అంటే, మనము మనలో ఉన్న కృష్ణ చైతన్యాన్ని మేల్కొల్పాలన్నమాట, అది మనం చెయ్యాలన్నమాట. సో దానికి మరి ఇంకా మరి ఏం చెయ్యాలి అనేది ఇంకా కూడా మనకి నారదుల వారు ఎగ్జాంపుల్స్తో సహా మనకి ఇస్తూ ఉన్నారు. ఓన్లీ మనకి 35 శ్లోకాల్లో చెప్పింది ఏంటి, మనలో ఉన్న కృష్ణ చైతన్యాన్ని మేల్కొలపాలి, మనలో ఉన్న అవిద్యని తీసేయాలి అని చెప్పారు. సో ఇప్పుడు 36 నుంచి మనకి 41 శ్లోకాల వరకు కూడా ఓన్లీ రెమెడీ ఏంటి అంటే, ఓన్లీ భక్తి. మనం భగవంతుడికి సరెండర్ అవ్వడము, భక్తి ద్వారా మాత్రమే మనం ఈ భౌతిక బంధాల నుంచి బయటపడిపోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళగలము అని చెప్పి చెప్పారనమాట. సో అవి మనం ఈరోజు మ్యాక్సిమం ట్రై చేద్దాము ఆ శ్లోకాస్ అన్ని ఫినిష్ చేయడానికి. ఓ మై గాడ్. 35 మనము మళ్ళీ ఒకటి ఇంకోటి 35లో ఏం చెప్పుకున్నాం మనము, ఒక కళ అనేది మనకు వస్తూ ఉందనుకో, ఆ కళ నుంచి బయటపడాలి అంటే ఇంకో కళ కనాలి అని కాదు, మనం నిద్రలో నుంచి మేల్కొనాలి అని కూడా మనకి చెప్పున్నారనమాట. ఓకే. సో ఇప్పుడు 36 నుంచి ఎలా బయటపడాలి అనేది. సో మనం భారాన్ని
అటు ఇటు బదిలీ చేసినందువలన ఉపయోగం లేదు. మనంతట మనం ట్రై చేస్తే కుదరదు. ఒక కళ్ళలోంచి బయటకు వచ్చినట్టుగా ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఇప్పుడు బయట పడడానికి మనకి 36 నుంచి 41 5 శ్లోకాల్లో మనకి ఉపాయం అనేది చెప్తూ ఉన్నారనమాట. అధాత్మనోర్థభూతస్య యతోనర్థ పరంపరా సంస్కృతిస్త సంస్కృతిస్తద్వచ్చేతో భక్త్యా పరమయా గురౌ వాసుదేవే భగవతి భక్తియోగः సమాహితः సద్రీచీనేన వైరాగ్యం జ్ఞానం చ జనయిష్యతి. చదవండి మాత. హరే కృష్ణ కృష్ణ మాతాజీ. రాధామాత చదవండి. ఓకే ఓకే హరే కృష్ణ. ఆతాత్మనో రాధామాతజీ మీది వినిపించట్లేదు. హరే కృష్ణ మాతాజీ. ఓకే, ఇంద్రమాతజీ మీరు చదవండి. ఓకే వచ్చారు. ఓకే, రాధామాత చదవండి. మాతాజీ ఇప్పుడు వినిపిస్తున్నా మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే మాతాజీ. అతాత్మనో అర్థభూతస్య యతో అనర్థ పరంపరా సంస్కృతి వచ్చేదో భక్త్యా పరమాయ గురౌ వాసుదేవే భగవతి భక్తి యోగ సమాహితః సద్విచీనేన వైరాగ్యం జ్ఞానం చ జనయిష్యతి. నిరంతర జన్మ మృత్యువులను కలిగించడి అవిద్య నుండి బయటపడటయే జీవునికి నిజమైన లాభం. దాని కొరకు దేవదేవునికి అతని ప్రతినిధి ద్వారా శరణుజొచ్చుటయే ఏకైక ఉపాయము. వాసుదేవుని భక్తియుత సేవ లేనిదే మనుజునికి ఈ భౌతిక జగత్తు పట్ల పూర్తి వైరాగ్యము కలుగుట గాని నిజమైన జ్ఞానము అతని యందు ప్రకటమగుట గాని జరగదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇక్కడ ఫుల్గా డీటెయిల్గా మనకి చెప్పారనమాట. థ్యాంక్ యూ మాతాజీ. సో మనకి ఏం చేయాలి, మనకి ఈ నిరంతరంగా మన జన్మ మృత్యువుల వల్ల మనం ఒక్కొక్క జంతు శరీరం తీసుకుంటూ ఉంటే దానివల్ల మనకి అవిద్య అనమాట. ఆ అవిద్య నుంచి బయటపడడం అనేదే అసలైన లాభం అనమాట. సో ఆ అవిద్య నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి, మనం భగవంతుడి యొక్క ప్రతినిధి ఎవరంటే గురువు అనమాట. ఆ గురువుకి శరణుజొచ్చుటే ఏకైక ఉపాయము అని చెప్తున్నారు అనమాట. సో ఆయన చెప్పిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, గురువు మనకి ఏం చెప్తారు అంటే మనకి విద్య అనేది ఇస్తారు. ఆ విద్య ఇచ్చి మనకి భగవంతుడి సేవ ఎలా చేసుకోవాలో అని చెప్తారు అనమాట. సో అందుకనే లాస్ట్గా అల్టిమేటంగా ఏం చెప్తున్నారు, వాసుదేవుని భగవంతుడి యొక్క భక్తియుత సేవ లేకపోతే మనకి ఈ భౌతిక జగత్తు పట్ల విరక్తి అనేది రానే రాదు, నిజమైన జ్ఞానం అనేది రానే రాదు అని చెప్తున్నారు అనమాట. అయితే మనకి ఇదే తరహాలో వాసుదేవే భగవతి ఒక శ్లోకం ఉంది, ఎవరికైనా గుర్తొచ్చిందా? సేమ్ సిమిలర్గా ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది అంతే. వాసుదేవ భగవతే భక్తి యోగ ప్రయోజిత. ఉమ్. ఆ తర్వాత జనయత్యాగం వైరాగ్యం. తర్వాత మర్చిపోయాను మాతాజీ, మీరే కంటిన్యూ. 1.2 వైరాగ్యం హైతుకం. సో ఆల్మోస్ట్ ఇవే అనమాట. వాసుదేవ భక్తి యోగ ప్రయోజిత. మనకి ఏం లాభం వస్తుంది అంటే జ్ఞానం వైరాగ్యం. అక్కడ అదే చెప్పారు, ఇక్కడ కూడా ఇదే చెప్తున్నారు అనమాట. సో మనకి ఫస్ట్ మనలో ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు చెప్పండి, మనందరి చూస్తూ ఉన్నాం కదా, మనందరిలో కూడా అంటే మనం ఇంకా సాధన భక్తిలో ఉన్నాం, మనం ఇంకా ఎక్కడో ఎంతో దూరం కూడా వెళ్ళలేదు, సాధన భక్తిలో ఉన్నాం, పూర్తిగా భక్తిలో కూడా వెళ్ళలేదు మనం ఇంకా. అయినప్పటికీ కూడా మనకి ఈ విరక్తి అనేది మనం చూస్తున్నామా లేదా, కొన్నిటి మీద మనకి ఇంతకుముందు ఎంతో మోసు, ఇప్పుడు అవన్నీ ఇప్పుడు పోయాయి. ఒకప్పుడు మంచిగా చీరలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళం, మంచిగా పార్టీస్కి తయారయ్యాలి అనుకునేవాళ్ళం, నగలు వేసుకోవాలి అని అనుకునే వాళ్ళం. సో ఇవన్నీ నెమ్మదిగా తగ్గాయా లేదా మనందరిలో?
ఎవరైనా తగ్గాయి పార్టీ మాకు. తగ్గాయి. మామూలుగా ఎవరైనా కూర్చొని మాట్లాడుకుంటున్నారంటే దాంట్లో వెళ్ళాలి అని, వాళ్ళతో సినిమాలకు వెళ్ళాలి అని, ఏమంటారు, షాపింగ్కి వెళ్ళాలి అనేసి, వీటన్నిటి మీద తెలియకుండానే మనకి వాళ్ళు పిలిచినా కూడా అబ్బా ఏదో ట్రేస్ అని చెప్పి మానేసే స్టేజ్కి వచ్చాం. అంటే ఏంటి, అదంతా మనకి గురువు ద్వారా మనకి ఆ విద్య అనేది రావడం మూలంగా, మనం భగవంతుడి యొక్క సేవ చేసుకోవడం మూలంగా ప్రాక్టికల్గా మనకి ఇదంతా మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నదే మన అందరినీ కూడా, ఇప్పుడు చూస్తున్నవి ఇదన్నమాట. సో అది కొంచెం 3 పారాగ్రాఫులుగా చెప్పారు ప్రపాదులు వారు. సో మనం ఒక్కొక్క పారాగ్రాఫ్ లో ఏముంది అనేది చూద్దాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రపాదులు వారు ఫస్ట్ పారాగ్రాఫ్ లో అంతా కూడా మనకి అసలు మనం ఈ సంసారంలో చిక్కుకుపోవడానికి, మన రకరకాలైన జన్మలు తీసుకోవడానికి గల కారణం ఏంటి మెయిన్ గా మనకి? కోరికలు మాతాజీ. మన యొక్క మాతాజీ, మనసు యొక్క కోరికలు. కోరికలు. సో అందుకని మనం ఏం కంట్రోల్ చేయాలి ఇప్పుడు? మనం ఫస్ట్ ఏం కంట్రోల్ చేయాలి? మనస్సుని మనసును కంట్రోల్ మనస్సును చేయాలి. కంట్రోల్ చేయాలి. సో అదే ఈ పారాగ్రాఫ్ లో ఎక్కువ చెప్తుంది అనమాట. మనం భక్తి యోగం ద్వారా మాత్రమే భగవంతుడిని, అదొకటే ఉపాయం. ఓకే, అది మనకి ఆల్రెడీ చెప్పేశారు ఆ విజ్ఞానంలోని. సో ఇంకా ప్రపాదుల వారు ఇంకా ఏం చేస్తున్నారంటే, మెయిన్ గా మనం చేయాల్సింది ఏంటంటే, మన యొక్క మనసు కోరికల వలన ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మనం మనసు కోరికలను కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ మనసును కంట్రోల్ చేయాలి. సో అందుకని ఎవరైతే మనసును కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళకు మాత్రం, అంటే మనసు యొక్క కోరికలు రెండింటినీ పవిత్రం అంటే ఏంటి? కోరికలు లేకుండా ఉండడమా? మనం కోరిన కోరిక భగవంతుని తాలూకా దృష్టిలో మన ఉండడం. స్వయం ఇంద్రియ తృప్తి కోసం కాకుండా భగవంతుడి యొక్క తృప్తి కోసం అయితే ఏముంటాయో అప్పుడు అవి పవిత్రమైనట్టు అనమాట. సో అదే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకనే మనకి సర్వోపాధి నిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం, మన మనసుని ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. అదే మనం బయటపడడానికి ఉపాధి అని కూడా చెప్తూ ఉన్నారనమాట. సో అంతేకాకుండా మనకి శ్రీమద్ భాగవతంలో కూడా వస్తుందన్నమాట. మనకి రకరకాలైన ఈ భౌతిక క్లేశాలు అనేది మనం దేని ద్వారా శమింపగలము అంటే ఓన్లీ భక్తి యోగం ద్వారానే, భక్తియుత సేవా విధానం ద్వారా. అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం అధోక్షజే లోకాస్య జానతో విద్వాం చక్రే సాత్వతా సంహితం. సో మనకి ఓన్లీ ఒకటే ఒక ఉపాయం ఏంటి అంటే భగవంతుడి యొక్క భక్తియుత సేవా విధానం మాత్రమే అని చెప్పేసి చెప్తున్నారు. సో రెండో పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారు అంటే, మరి ఇప్పుడు అది ఎట్లా వస్తుంది మనకి ఆ భక్తియుత సేవా విధానం అంటే, మనం గురువుని సంప్రదించాలి. ఆయన ఏం చేస్తారు అంటే మనలో ఉన్న ఈ అవిద్యనంతా కూడా తీసేసి జ్ఞానాన్ని నింపుతారు అనమాట. అంతేకాకుండా ఈజీగా మనం ఎలా సేవ చేసుకోవచ్చు భగవంతుడికి అనేది మనకి నేర్పిస్తారనమాట. సో అలా అప్పుడు మరి ఎవరు, మూడో పారాగ్రాఫ్ లో ఎవరు మరి గురువు అంటే, ఎలా ఉండాలి గురువు అనే దాన్ని కూడా మళ్ళీ చెప్తున్నారనమాట. తర్వాత ఎలా అంటే మనకి ఐదో క్యాంటోలో 5వ చాప్టర్లో 18వ శ్లోకం అంట, గురువున సస్యా స్వజనమున సస్యాత్, పితాన సస్యాస్ జననీన సస్యాత్, ఏదో ఉంది మొత్తానికి. ఓకే, ఎవరికైనా గుర్తుందా మొత్తం శ్లోకం? కొంతే గుర్తొచ్చింది నాకు. పిత లేదనుకుంటా కదా మాతాజీ. 1 minute మాతాజీ, తీస్తున్నాను శ్లోకం. యా, గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్, పితా న సస్యాత్ జననీ న సస్యాత్, దైవం న తత్స్యాన్న పతిశ్చ సస్యాన్, నమోచయేత్య సముపేత మృత్యం. సో గురువు అంటే ఎవరు అంటే, మనందరినీ ఈ సంసారం నుంచి ఎవరైతే బయటపడేయగలుగుతారో వాళ్ళు మాత్రమే తండ్రి అయినా, గురువు అయినా, తల్లి అయినా, చుట్టమైనా, దేవత అయినా, లేకపోతే మన హస్బెండ్ అయినా, ఎవరైనా సరే మనల్ని ఈ విధంగా చేయాలి, వాళ్ళనే ఈ విధంగా పిలుస్తారు అనేసి మనకి ఇది 5th క్యాంటోలో ఋషభదేవు వాళ్ళ కొడుకులకి అందరికీ కూడా కూర్చోబెట్టి ఈ శ్లోకాన్ని చెప్తారనమాట. సో అందుకని మనకి గురువు
అంటే ఎలా ఉండాలి అంటే ఈ జన్మవృత్తి వలయాల నుంచి మనల్ని తప్పించగలిగేలాగా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అది రావాలి అంటే మనకి భగవంతుడి యొక్క సేవలో ఉండడమే మెయిన్. దాని ద్వారానే మనకి జ్ఞానము వస్తుంది ఆటోమేటిక్గా, మీకు తర్వాత వైరాగ్యం కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకా సరే, పనులు ఎలాంటివి చేయాలి అంటే ఓన్లీ భగవంతుడికి సంతృప్తి కలిగించే పనులు మాత్రమే చేయాలి, 3వ పారాగ్రాఫ్లో అన్నమాట. సో అవేంటి అంటే అది మనకి సాధన దశ స్టార్టింగ్లో ఉంటుంది. సో అక్కడి నుంచి మనం నియమ నిబంధనలు అనుభవించుకుంటూ మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే చివరికి ఎక్కడికి వెళ్తాము, మనం ప్రేమమయ స్టేజ్కి వెళ్తాము. మీరు అందరికీ గుర్తుందో లేదో, ఫస్ట్ క్యాంటో సెకండ్ చాప్టర్లో మనకి ఈ నవ్విత భక్తి కాదు, మనకి శ్రద్ధ సాధు సంఘ ఈ విధంగా స్టార్ట్ అయ్యేవన్నీ కూడా ఒక్కొక్క శ్లోకం మనకి ఐ థింక్ అది 21 నుంచో ఏమో స్టార్ట్ అవుతుంది అనుకుంటా శ్లోకాసు. సో అవంతా కూడా ఒక పట్టిక లాగా ఇచ్చుంటారు మన అందరికీ కూడా. మీరు వెళ్ళి ఒక్కసారి మళ్ళీ ఆ శ్లోకాలన్నీ చూస్తే మనకి ఆ స్టేజ్ ఎట్లా వస్తుంది ప్రేమ దాకా అనేది మీకు ఆ శ్లోకాల ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వాళ్ళు. సో ఈ విధంగా మనం ఆ కర్మలు చేయడం మొదలు పెడుతూ ఉంటే, వాసుదేవుడి భగవంతుడి యొక్క తృప్తి కోసం మనం పనులు చేయడం మొదలు పెడుతూ ఉంటే మన నిజమైన సహజ స్థితి ఏంటి అనేది మనకు వస్తుంది. మన సహజ స్థితి ఏంటి? జీవేన స్వరూప కృష్ణేర నిత్యదాస. సో ఆ స్టేజ్ మనకి ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే మన సహజ స్థితి తెలుసుకుని మనం పనులు చేయడం మొదలు పెడతామో అదే ముక్తి అంటే అని కూడా చెప్తున్నారు అనమాట. అంటే మనలో నేను నాది అనే భావన పోయి ఇదంతా భగవంతుడిది, అంతా భగవంతుడి కోసమే, అంతా భగవంతుడే చేస్తున్నాడు అని అనుకోవడం మొదలు పెడితే అది ముక్తి స్టేజ్ అని కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా మనకి లాస్ట్ మనం ఏ శ్లోక అయితే ఇప్పుడు మనం చర్చించుకున్నామో, వాసుదేవే భగవతి, ఎప్పుడైతే మనం భక్తిలో ఉంటామో ఆటోమేటిక్గా మనకి ఈ జ్ఞానము వైరాగ్యం అనేవి వచ్చేస్తాయి అనేసి. ఎలాగైతే ఒక టీవీ కొనుక్కుంటే దానికి రిమోటు ఇంకోటి ఏంటి బ్యాటరీలు అవి ఎలా అయితే ఇస్తారో అదే విధంగా ఏంటంటే మాన్యువల్. సో అదే విధంగా ఏంటంటే మనం భక్తి చేస్తూ ఉంటే ఇవి వాటి వెనకాలే వచ్చేస్తూ ఉంటాయి అనేసి. ఇంకోటి ఏం చెప్తూ ఉంటారంటే, తల్లి కనుక భక్తి అయితే వెనకాల పిల్లలు అనేది జ్ఞానం వైరాగ్యం అవి ఆటోమేటిక్గా కూడా వచ్చేస్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారనమాట. సో మనకి ఇందులో మనం గురువుని ఫస్ట్ మనం భక్తి చేయాలి, అవిద్య పోవాలి అంటే మనం గురువు గారికి శరణు తీసుకోవాలి. గురువు గారికి వెళ్ళిన తర్వాత ఆయన మనకి భక్తి యోగం అనేది నేర్పుతారు. మనం అయితే భక్తి సేవా విధానం అనేది ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు మనలో ఆటోమేటిక్గా ఈ జ్ఞానం వైరాగ్యం వస్తాయి. సో వీటి వలన మనం ఈ సంసార బంధనాల నుంచి బయటపడగలుగుతాము అని ఈ 36, 37 శ్లోకాల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నారదులు వారు. 38 సోచిరా దేవరాజర్షే స్యాదచ్యుత కథాశ్రయః శృణ్వత శ్రద్ధధానస్య నిత్యదా స్వాధీయతః. హరే కృష్ణ మాత చదవాలా మాతాజీ? చదవరా? హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. ప్రణామం. సో చిరాదేవ బాగుంటది. సో చిరాదేవరాజర్షే స్యాదచ్యుత కదాశ్రయః శృణ్వత శ్రద్ధధానస్య నిత్యదా స్యాదధీయతః. ఓ రాజర్షి, శ్రద్ధావంతుడును సదా అచ్యుతుని మహిమలనే శ్రవణము చేయువాడును భగవత్ కర్మలను వినుచు భక్తి యోగాభ్యాసమున నెలకొనియుండు వాడును అగు మనుజుడు ఆ దేవదేవుని ముఖాముఖిగా అంచుటకు శీఘ్రమే యోగ్యుడు కాగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఆ భక్తిని ఎలా పెంపొందించుకుంటాము అనడానికి మళ్ళీ నారదులు వారు ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారు. వాసుదేవ భక్తి సేవ విధానం చేయాలి అన్నారు కదా, ఆ భక్తి అనేది ఎలా కల్టివేట్ అవుతుంది, మనలో ఎలా పెరుగుతుంది అంటే దానికి ఆన్సర్ ఈ శ్లోక అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, శ్రద్ధావంతుడును సదా అచ్యుతుని మహిమలను మనం ఏం చేయాలి, భగవంతుడి యొక్క మహిమల్ని శ్రవణం చేస్తూ ఉండాలి. అది అప్పుడప్పుడా కాదు, డైలీ అన్నమాట. అంతేకాకుండా మళ్ళీ భగవంతుడి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా వినడము, దాన్ని మళ్ళీ మనము అప్లై చేసుకుంటూ అప్పుడు భక్తి యొక్క అభ్యాసంలో కనుక ఉంటే ఏమవుతుంది, మనము చాలా తొందరగా అనమాట. ఇక్కడ చెప్తుంది ఏంటి,
మనుజుడు ఆ దేవదేవుని ముఖాముని గాంచుట శీఘ్రమే యోగ్యుడు కాగలడు. చాలా తొందరగా మనము చూడగలుగుతాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు భక్తిని మనం ఏ విధంగా మీరు భగవద్గీత అంతా తీసుకోండి. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? లాస్ట్ శ్లోక సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో ఆ మామేకం శరణం వ్రజ ఎలా తీసుకోవాలి అనేది భగవద్గీతలో ఉందా మనకి? ఎక్కడైనా చెప్పారా భగవద్గీత? మామేకం శరణం వ్రజ బానే ఉంది. అది ఎలా తీసుకోవాలి? భగవద్గీతలో ఉందా ఎక్కడన్నా? థింక్ చేసి చెప్పండి, ఎక్కడన్నా ఉందా? లేదు మాతాజీ, భక్తి యోగం ద్వారానే. అదే మాతాజీ, అది ఎలాగా? భక్తి అనే చెప్పారు, ఇప్పుడు కూడా భక్తి అనే చెప్తున్నా. మామేకం శరణం రజ భక్తి యోగం ఉంది. ఆ భక్తిని ఎట్లా చేసుకోవాలి అనేది ఏమైనా చెప్పారా? మన్మన భగవంతుడి ప్రేమతో చేసుకోవడం. ఓకే, మాతాజీ చెప్పినట్టు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. ఓకే మాతాజీ, మన్మనాభవ చూసాము అనుకోండి, మనస్సుని పూర్తిగా భగవంతుడి మీద పెట్టడం సాధ్యమా ఈ రోజుల్లో మనకి? కాదు మాతాజీ. ఓకే, మద్భక్తో. ఓకే, మద్భక్తో. ఓకే, అట్లీస్ట్ భక్తుడిగా అవ్వమన్నారు. ఆ భక్తుడికి ఎలా అవ్వాలనేది తెలియలేదు అనుకోండి ఇంకా మనకి. మళ్ళీ మధ్యాజీ మాం నమస్కారం, నన్నే తలుచుకుంటూ నాకు నమస్కారం చెయ్యి అన్నారు. ఓకే, మనము మామూలుగా ఇప్పుడు మనం భక్తులు కాలేదు, కానీ ఇంతకుముందు మనం టెంపుల్ గుడికి వెళ్ళామనుకోండి, నమస్కారం పెట్టే వాళ్ళమా కాదా? భగవంతుడి ముందు చేతులు జోడించే వాళ్ళమా కాదా ఇలాగా? పెట్టేవాళ్ళం మాతాజీ. సో ఇప్పుడు అంటే దానికి భక్తి అవ్వాలా నమస్కారం అనడానికి? సో ఈ విధంగా మనము ఎక్కడ ఏ శ్లోకాన్ని చూసుకున్నా కంప్లీట్గా అసలు భక్తి ఎలా పెంపొందుతుంది అని చెప్పడానికి భగవద్గీతలో మనకి లేదు, భాగవతంలో ఇచ్చారు మనకి ఆన్సర్ అన్నమాట. మనకి ఏ విధంగా శృణ్వతాం సకతా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, ఈ విధంగా ఏంటంటే మనకి ఇంకా కుంతీదేవి ఫస్ట్ క్యాంటోలో 8th చాప్టర్లో చెప్తుంది ఆ భగవంతుడు ఎందుకు వస్తాడు అంటే, ఎందుకు వచ్చాడు భగవంతుడు? 35 శ్లోక అనుకుంటా. భవేస్మిన్ క్లిష్టమానానా అవిద్యా కామ కర్మహి శ్రవణ స్మరణార్హాని కరిష్యన్ ఇతి కేచన. సో భగవంతుడు ఎందుకు వస్తున్నాడు? ఎందుకు అంటే మనలో అవిద్యను తీసేయడానికి, మనకి ఆయన లీలల్ని మనం వినడానికి కోసమని భగవంతుడు వస్తున్నాడు అని చెప్పారనమాట. సేమ్ అదే పని ఇక్కడ మళ్ళీ యమరాజు కూడా చెప్తాడు మనకి 6th క్యాంటోలో కూడా అనమాట. భగవంతుడు ఎందుకు వస్తాడు అంటే ఆయన లీలను మనం వినడానికి, మనలో అవిద్యని తీసేయడానికి అని. సేమ్ అదే ఇక్కడ ఆ అవిద్య అనేది ఎలా పోతుంది, భక్తి అనేది ఎలా పెరుగుతుంది అంటే మనకి భగవంతుడి యొక్క లీలల్ని మనము ఆ శ్రవణం చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. సో అది మెయిన్ స్టెప్ అన్నమాట. మనందరం కూడా భక్తిలోకి ఎలా వచ్చామంటారు? అంటే మనం ఏం పెద్ద భక్తి చేస్తున్నాం అనట్లేదు, బట్ అట్లీస్ట్ స్టార్ట్ చేసాం. ఎందువలన అంటారు? భగవంతుడి తాలూకా ఈ భాగవతం అవి వినాలి. శ్రవణం వినడం మూలంగానే కదా. ఎవరో చెప్తే అది విని మనలో ఇంట్రెస్ట్ మొదలైపోయి వచ్చింది. సో అది భగవంతుడి యొక్క మహిమలని కానీ, భగవంతుడి యొక్క కర్మల్ని కానీ, లేకపోతే భగవంతుడు చెప్పిన పాఠాలని కానీ, వీటన్నిటిని వినడం మూలంగా మనం చిన్న చిన్నగా భక్తి అనేది అభ్యాసం చేయడం మొదలు పెట్టామన్నమాట. సో అది ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏంటంటే ఈ నవ్వేద భక్తిలో ఏదో ఒకటి మనం ఈ విధంగా అంటే కీర్తనల ద్వారాను, లేకపోతే స్మరణ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం భగవంతుడి యొక్క మహిమని, ఈ విధంగా మనం ఈ అన్ని రకాలైన నవ్వేద భక్తుల ద్వారా మనం ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క భక్తియుత సేవలోనే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలా కనుక ఉంటే అతి శీఘ్రమే మనము అచ్చిరేత్ అంటే చాలా తొందరగా అనమాట, ఇమ్మీడియట్గా మనము భగవంతుడిని చూడగలుగుతాము అనేది. సో ఇప్పుడు మరి ఎవరి నుంచి వినాలి? బానే ఉంది, మహిమల్ని వినాలి అని చెప్తున్నారు. సో ఎవరి నుంచి వినాలి? భక్తుల నుండి భగవంతుడి యొక్క భక్తుల ద్వారా. భక్తుల ద్వారా. సో ఆ గురు పరంపరలో ఉంటారు అనేది. సో మనం ఎవరి ద్వారా వినాలి, ఎలా వినాలి? దసరాని మాతాజీ బోనఫైడ్ గురువులు గురు పరంపర అని చెప్పింది మాతాజీ. గురు పరంపరలో కూడా ఇంకా వేరే గురు పరంపర ఉండొచ్చు, బోనఫైడ్ గురువు అది. కరెక్ట్. సారీ, ఇవన్నీ మాతాజీ మనందరికి ఇంత ముందు కూడా చాలా ఫస్ట్ క్యాంటో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పినవే ఇవన్నీ కూడా. మీరు ఫస్ట్ క్యాంటోలో ఫస్ట్ చాప్టర్ 2nd చాప్టర్కి వెళ్తే మీకు ఈ 4 క్వశ్చన్లకి ఆన్సర్ దొరుకుతాయి. ఎవరితో వినాలి మనము, ఏ విధంగా వినాలి, ఓకే, గురువు యొక్క క్వాలిఫికేషన్ ఏముండాలి, శిష్యుడి యొక్క క్వాలిఫికేషన్ ఏముండాలి.
ఈ 4టికి క్వశ్చన్లకు ఆన్సర్ మీకు ఫస్ట్ క్యాంటో సెకండ్ చాప్టర్లో దొరుకుతాయి. సో ఆల్మోస్ట్ మీకు తెలిసినవే, మళ్ళీ ఒక్కసారి రివిజన్గా వెళ్ళి వినిరండి. ఓకే మాతాజీ, మీరు ఏమైనా యాడ్ చేస్తారా ఇక్కడ? లేదమ్మా, అదే ఎందుకు బోనఫైడ్ వినాలి అంటే వాళ్ళు కల్పితాలు ఉండవు. ఏది ఆ గురువు పరంపర నుంచి వస్తుందో, భగవంతుడి నుంచి వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుందో అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి వాళ్ళే వినాలి. మిగతా వాళ్ళు ఎంత గొప్ప భక్తులు అయినప్పటికీ, వాళ్ళు పుష్ప లాంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా మనం దాని మీద ఆకర్షితులు కాకూడదు. శిలా ప్రభుపాద ఊరికే మనకు చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఉంటారు కదా, డబ్బు తీసుకొని రామాయణం భాగవత భాగవతం చెప్పేవారు. సప్తాహం చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళని చూసి మనం ఆకర్షితులం కాకూడదు అని చెప్తారు. ఎంత బాగా ఏ చెప్పినప్పటికీ విధంగా వినాలి మాతాజీ, దానికి కూడా చెప్తారా ఆన్సర్? ఎవరైనా చెప్పినా ఏ పర్లేదు, మాతాజీ అక్కర్లేదు, మీరు ఎవరైనా చెప్పారు. పరీక్షితులు పరీక్షన్ పరీక్షితులాగా మహారాజులా వినాలి. వినాలి. అబ్బా, పరీక్షన్ కరెక్ట్, మీరు మహారాజులా అన్నదే వినాలి. అన్నారు. వెరీ ఏంటి మాత సన్యాసం మాత, సారీ అనలేదు. పరీక్షన్ మహారాజు ఎలా అయితే విన్నాడో అలాగ మనం కూడా వినాలి అన్నాను మాతాజీ. శ్రద్ధ మాతాజీ, శ్రద్ధతోటి వినాలి. ఓకే మనం ఓకే. సన్యాసం మాతాజీ, మీరు పరిషత్తు పేరు చెప్పారు కదా, ఇంకా 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 అదే అదే పేర్లు చెప్తారా? శ్రద్ధ. ప్రహ్లాదుడు మాత ఇంకా ప్రహ్లాదు, ఇంకా ధ్రువ మహారాజు. మీరు అంత దాకా వెళ్ళిపోతున్నారు. శవనకాది మునులు కూడా అట్లే విన్నారు కదా భాగవతం. అవునవును, శివుని కాదు ముందు స్టార్టింగ్, ఆ, శివుని కాదు ముందు. అవును. అది యాక్చువల్గా ఇప్పుడు అదే గురువు యొక్క లక్షణాలు అంటే, వాళ్ళందరూ సౌనకాది ఋషులందరూ కూడాను సూత గోస్వామికి చెప్తారు, నీకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి, నువ్వు చెప్పగలిగేవాడివి, నువ్వు చెప్పు అని చెప్పి వాళ్ళు అడుగుతారనమాట. సో అందుకని అక్కడ మనము ఆ లక్షణాలకి ఆల్మోస్ట్ మాతాజీ కవర్ చేశారు. శిష్యులు మనకి ఎలా ఉండాలి లక్షణాలు? పరిప్రశ్నేన సేవయా. తద్విధి ప్రణిపాతైన ప్రణిపాతైన మనం శ్రద్ధగా సేవ చేస్తూ మనము వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా విని చెయ్యాలి. ఎదురు తిరిగి క్వశ్చన్లు అంటే అది ఓకే, ఎవరైనా తేడాగా చెప్తే, కానీ మనకి బోనఫైడ్ గురూస్ తొందరగా అట్లా చెప్పరు. సో అందువలన వాళ్ళకి ఏంటంటే, మనం ఇప్పుడు నేను చాలా సార్లు మాతాజీ నేను కూడా ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం. మహారాజులు చాలా మంది వస్తూ ఉంటారు, ఒకటే క్వశ్చన్ అందరినీ అడుగుతూ ఉంటారు, ప్రతి గురువుని అడుగుతుంటారు, ప్రతి వాళ్ళని మహారాజుని అడుగుతుంటారు. ఏంటంటారు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? అంటే వాళ్ళకి మనసులో ఏది ఉందో ఆ సమాధానం ఎవరి దగ్గర నుండి వస్తుంది కానీ ఎగ్జాక్ట్లీ, అంటే మనకి నచ్చే ఆన్సర్ వచ్చిన దాకా అడిగి అప్పుడు చేద్దాము కాదు. నువ్వు ఒక గురువుని మనం అడుగుతున్నాము అంటే, వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళి నాకు ఏదైనా డౌట్ వస్తే నేను రేవతి గోపి మాతాజీని అడిగితే నాకు చెప్తే, ఆ మాతాజీ ఏదో చెప్తుంది నేనేం పాటించను పో అంటే, ఇంకా అలాంటప్పుడు అడగడానికి పాయింటే లేదు. ఎందుకు అడగడం? అనవసరం కదా. సో ఈ విధంగా ఈ లక్షణాలన్నీ మనము, ఇప్పుడు నేను నాకు నమ్మకం కలిగి నేను వాళ్ళని అడుగుతున్నాను అంటే, వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా చేసేలాగా ఉండాలి. అంతేకాని నాకు కాదులే చూద్దాంలే అట్లా ఉండకూడదు అనమాట. సో ఈ లక్షణాలన్నీ మనం పెంపొందించుకోవాలి, శిష్యుడిగా ఉండాల్సిన లక్షణాలు అనమాట. ఓకే. యత్ర భాగవతా రాజన్ సాధవో విషాదాశ్రయాః భగవద్గుణానుకథన శ్రవణవ్యగ్రచేతసః తస్మిన్ మహాన్ముఖరిత మధుభిశ్చరిత్ర పీయూషశేషసరిత భరితస్రవంతి తాయే పిబంత్యవితృషో నృపగాఢకర్ణైః తానస్పృశంత్య శనదృఢ్భ యశోకమోహాః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. ఎవరు మాతాజీ? జయశ్రీ నేను మాతాజీ. అన్నం చదవన్నారు. హరే కృష్ణ మాతాజీ. మీరు సన్యాసం మాతాజీ కదా, సన్యాసం మాతాజీ నేను రాధా మాతాజీతో అడిగాను అప్పుడు, మీరు నాకు గొంతుకు మీకు కనబడలేదు. చదవండి మాతాజీ, చదవండి. యత్ర భాగవతా రాజన్ సాధవో విషాదాశయాః భగవద్గుణానుకథన శ్రవణవ్యగ్రచేతసః. రెండోది మీరు చదవండి మాతాజీ. తస్మిన్ మహన్ముఖరిత మధుభిశ్చరిత్ర పీయూషశేష సరిత పరితస్రవంతి తాయే పిబంత వితృషో నృపగాఢకర్ణై స్థాన స్పృశంత శనతృడ్భయశోకమోహా.
జయశ్రీ మాతాజీ మీరు యా. చదవండి మీని. రాజా నియమ నిబంధనలను అనుసరించుచు విశుద్ధ చేతసులై ఉండి భగవన్ మహిమల శ్రవణ కీర్తనములందు అత్యంత ఆసక్తులైనట్టి విశుద్ధ భక్తులు నివసించే ప్రదేశమున నదీ తరంగములను బోరిన వారి అమృత ప్రవాహమును వినడి అవకాశమును పొందగలిగినచో మనుజుడు జీవనావసరములైన ఆకలి దప్పికలను మరిచి అన్ని విధములకు భయ శోక మోహములకు అతీతుడగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రవణం చెయ్యాలి. ఓకే, బానే ఉంది. దాన్ని ఎలా చెయ్యాలి అని కూడా మళ్ళీ మనకి ఇక్కడ చెప్తున్నారు. సో చెయ్యడము, ఎలాంటి వాళ్ళతో కూర్చొని చెయ్యాలి, ప్లస్ దాని వల్ల వచ్చే లాభం ఏంటి, ఇన్ని చెప్పారనమాట దీంట్లో. సో మనం నియమ నిబంధనలు అంటే మనం పొద్దున్నే లేచి చదవడము, వినడము అలా ఉంటాయి కదా, ఆ విధంగా అనమాట. నియమ నిబంధనలు అనుసరిస్తూ మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఎక్కడ ఈ కీర్తనలు భగవన్ మహిమలు అవుతూ ఉన్నాయి, వీటిని శ్రవణ కీర్తనలు ఎక్కడ అవుతూ ఉన్నాయి అనేసి అత్యంత ఆసక్తితోటి మనం కనుక్కొని అక్కడ ఎక్కడ ఉంటున్నారో, వాళ్ళు ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని వెళ్ళి అలాంటి విశుద్ధ భక్తులు నివసించే ప్రదేశమున నదీ తరంగములకు పోలిన వారి అమృత ప్రవాహం. అంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా అది వాళ్ళు విశుద్ధ భక్తులు ఏంటంటే నాన్ స్టాప్గా వాళ్ళు ఎప్పుడు భగవంతుడి గురించే మాట్లాడుతూ ఉంటారు. సో అందుకని అది నదీ తరంగాలు ఎందుకు అన్నారు అంటే అది ఎప్పుడు కూడా అలల్లాగా, అలలకు అనేది స్టాప్ ఉంటుందా తరంగాలు? ఉండదు మాతాజీ. ఉండదు. సో అలా వీళ్ళు కూడా ప్రవహిస్తూనే అంతే అనమాట. ఉంటుంది. ఎప్పుడు అలా కంటిన్యూస్ గా వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడుతూనే ఉంటారనమాట. సో అందుకని మనం ఈ శ్రవణం అనేది విశుద్ధ భక్తుల నుంచి వినాలి. సో మీకు ఇందాక మనం చెప్పుకునే వాటన్నిటికీ కూడా మళ్ళీ ఇక్కడ వచ్చిందనమాట. విశుద్ధ భక్తుల నుంచి వినాలి అంటే మనం సింగిల్ గా ఓన్గా మనం చేసుకోకూడదు ఇది అనేది కూడా మనకి మెయిన్ గా ఒకటి, అది కూడా నెక్స్ట్ శ్లోకాలు వస్తుంది మనకి. సో విశుద్ధ భక్తులతో వాళ్ళ నుంచి వచ్చే అమృత ప్రవాహాన్ని వినాలి. విని మనం ఏంటంటే నియమ నిబంధనలు అనుసరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు. సో అలా వినడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే మనకి మామూలుగా ఈ ఆకలి దప్పికలు అనేవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా భయాశోక. సో మనం అసలు బతికేది, మనం వండుకునేది, తినేది దేనికోసం మాతాజీ? మెయిన్గా శరీర పుష్టి కోసం మాతాజీ, సరే, పని తీసుకోవాలి. ఆకలి తప్పిక ఇవి మామూలుగా మనకి ఇప్పుడు చూడండి, ఏదన్నా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళిపోయి ఫుల్గా బిజీగా ఉండి మనము సేవలో ఉన్నాం అనుకోండి, ఆ రోజు మనకి అసలు ఆకలి గుర్తు రాదు, దాహం కూడా ఏమి అనిపించదు. మనకి కంటిన్యూస్గా పని ఉండి భగవంతుడి సేవలో ఉన్నాం అనుకోండి, లైక్ మనం ఇప్పుడు కృష్ణాష్టమి, ఇప్పుడు మనం ఫాస్టింగులు చేస్తాం కొన్ని కొన్ని రోజులు. ఆ రోజుల్లో నిజంగా ఊరికే ఖాళీగా కూర్చోండి ఏమీ చేయకుండా, ఎట్లా ఉంటుంది మీకు? అప్పుడు ఏదో తినాలనిపిస్తుంది కానీ ఎప్పుడు టైం అయిపోతుంది, ఎప్పుడు టైం అవుతుంది అని ఎదురు చూస్తూ ఉంటాము. అది కాకుండా మనం ఒక వినడము, లేకపోతే ఇట్లా క్లాసుల్లో ఉండడము, లేకపోతే ఏదన్నా భగవంతుడి యొక్క సేవకు సంబంధించి ఏదన్నా ప్రసాదాలు చేయడంలో అలా ఫుల్గా బిజీగా ఉన్నాం అనుకోండి, ఆ రోజు అసలు అనిపిస్తుంది ఆకలి దప్పిక. మాతాజీ ఎప్పుడు మా ఇంట్లో ప్రోగ్రామ్ ఉన్నప్పుడు అలా అంటారు, ఇంక ఈ రోజు రసరానికి ఆకలి ఉండదు, ఇదే పొట్ట నిండిపోతుంది రసరానికి అని చెప్తూ ఉంటారు అనమాట. సో ఎందుకంటే మనకు ఆ ఆనందం అనేది వచ్చే ఆనందంతో మనకి, అందుకే చాంటింగ్ కూడా చెప్తారనమాట. ఎప్పుడైనా సరే మనకి కొంచెం ఫీలింగ్ వచ్చింది అంటే ఏదైనా తినాలి తాగాలి అట్లా ఏమన్నా అనిపించింది ఆ రోజు అంటే మనం చాంటింగ్ చేసామంటే ఆ ఫీలింగ్ బయటికి పోతుంది మనకి అనేసి. సో అందుకని ఇక్కడ మనకి అయిపోతాయి. మెయిన్గా మనకి భయము, ఎప్పుడు చూసినా ఈ భయము, శోకము, మోహము, ఈ మూడు కూడా మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ మూడిటి నుంచి కూడా మనము బయటపడగలుగుతామని. సో ఎలాగా సత్సంగంలో ఉండి విశుద్ధ భక్తుల ద్వారా వింటూ మనం భక్తి చేసుకుంటూ ఉంటే ఈ విధంగా ఉపయోగం ఉంటుంది. లేదా నెక్స్ట్ శ్లోకాలో చెప్తారనమాట, మామూలుగా చేసుకుంటే ఇలా ఉండదు అని. సో అది ఆల్రెడీ మనకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటే మనం చర్చించుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారి ఫస్ట్ పారాగ్రాఫ్ లో అంతా కూడాను మనం చక్కగా ఏంటంటే భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనలు అనేది సింగిల్ గా ఉండి చేసాం అనుకోండి, ఏంటంటారు నష్టం ఏంటి సింగిల్ గా ఉండి చేస్తే? కాన్సన్ట్రేషన్ కుదరదు మాతాజీ, పై పేపర్ లావుగా ఉంటాయి. అందరిలో కలిసి ఉంటే అటువైపు ఉంటుంది దృష్టి. ఏమంటే మన ఉంటుంది మాతాజీ. చదివితే ఇప్పుడు నేను ఈ గంటన్నర నేను కూర్చున్నా అనుకోండి, ఒక రెండు చాప్టర్లు చదివేయచ్చు నేను, ఓకే. కానీ మనం ఇక్కడ ఒక 20 మంది అలా కూర్చొని చదివామనుకోండి, మనం డిస్కస్ చేసుకుంటాము, అది మన మైండ్లో ఫీడ్ అవుతూ ఉంటుంది. తక్కువ చదివినా పర్లేదు,
బట్ ఏంటంటే అది డిస్కస్ చేసుకుంటూ మనం వెళ్తాం కాబట్టి అది మనకి ఎక్కువ గుర్తుంటుంది అనమాట. సో అందుకనే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మనం ఒక్కలం కన్నా కూడాను చక్కగా ఒక మంచి పవిత్రమైన స్థానంలో కూర్చొని మనందరివి కలిసి కనుక చేసుకున్నాము అంటే అది ఇంకా ఇంకా చాలా కృష్ణ భక్తి అనేది ఇంకా తొందరగాను అతి సులభంగా కూడా మనకి అయిపోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా మెయిన్గా ఈ దేహాత్మ భావన, ఎందుకంటే ఇవే కదా మనకి భయం, శోకం, ఆకలి, దప్పిక ఇవన్నీ కూడా ఈ దేహానికి సంబంధించినవే కాబట్టి సో అందుకొని దాని నుంచి కూడా మనం బయటపడగలుగుతాము అని. సో దీనికి ఎగ్జాంపుల్ ఇందాక మీరు అందరూ చెప్పారు. పరీక్షిత్ మహారాజు వారం రోజులు ఏం చేశారు ఆయన? తిన్నారు, తాగారా? భాగవతం వారం రోజులు ఓన్లీ అదే. అందుకే మన భాగవత సప్తాహ అంటే మనం రోజు 4 గంటల సాయంకాలం పూట కూర్చొని అది భాగవత సప్తాహ అంటే అసలు కానే కాదు. అక్కడ పరీక్షిత్ మహారాజ్ చేసిన భాగవత సప్తాహ ఎలాంటిది అంటే కంటిన్యూస్గా 7 days నిద్ర లేదు, తినడం లేదు, తాగడం లేదు, ఏమీ లేవన్నమాట. అలా కంటిన్యూస్గా విన్నాడనమాట. అది భాగవత సప్తాహ అంటే అని కూడా మనకి అట్లాగా అది అప్పుడు ఆయన ఏం చెప్పారు, నాకు అసలు ఆకలి అనేది తెలియట్లేదు, దప్పిక అనేది తెలియట్లేదు అని చెప్పి చెప్తారనమాట. అలాగే ఎంతో మంది మనకి డివోటీస్ అందరూ కూడా చెప్తూనే ఉంటారు. విదురుడు కూడా విదురుడు కూడా మనకి మైత్రేయ మునికి చెప్తారు, నాకు ఇవి వింటా ఉంటే నాకు అసలు ఇంకా ఏమీ తినాలి తాగాలి అనిపించట్లేదు, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, నాకు ఇంకా 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 చెప్పండి, నాకు మీ దగ్గర నుంచి వినాలని ఉంది, నేను ఏమైనా క్వశ్చన్లు మర్చిపోయి ఉన్నా వాటికి కూడా మీరు కలిపి ఆన్సర్లు చెప్పేయండి అని ఆయన మనకి చెప్తూ ఉంటారు అనమాట 3rd cantoలో. సో అదే ఇక్కడ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పింది. సో సెకండ్ పారాగ్రాఫ్లో ఏమంటే మనము దాని మీద ఎప్పుడు కూడా అనురక్తులు అయి ఉండాలి. సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు హిందీ క్లాస్కి ఒక కోమల మాతాజీ అని వస్తుంది అనమాట. సో తను మేము శనివారం రోజు కంపల్సరీ దీనికి వెళ్తాము. మన లావణ్య లక్ష్మీ ప్రియ మాతాజీ వాళ్ళ ఇంట్లో రాధారాస్ బిహారీ ఉన్నారు, మంగళారతి అవుతుంది అనమాట. సో అయితే రోజు మంగళారతికి వెళ్తాం ప్రతి వారం. సో తను ప్రతి వారం అటెండ్ అవుతుంది. మన వారం ఏమైందంటే తనకి క్లాస్కి రాలేదు, డేట్ వచ్చి రావడం కుదరలేదనమాట. సో అప్పుడు వెంటనే తను కరెక్ట్గా ప్రవచనం స్టార్ట్ అయిపోయింటే కరెక్ట్గా 8:30 ఆ టైంలో అనమాట. సో తను నాకు కాల్ చేసింది. కాల్ చేసి, మాతాజీ పోనీ దర్శనం కాకపోయినా నేను అట్లీస్ట్ వినడానికి రావచ్చా అని అడిగింది. నాకు ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ మాతాజీ, నేను అది వినాలనుకుంటున్నాను అని. సరే ఓకే, నువ్వు రావడం కుదరదు, రాధారాస్ బిహారీ వాళ్ళు టెంపుల్లా చూసుకుంటున్నారు కాబట్టి నువ్వు రాకు, నేను క్లాస్ మొత్తం వినేసి నీకోసం నేను మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసి ఉంచుతాను, నాకు మళ్ళీ నువ్వు ఖాళీ ఉన్న టైంలో నాకు కాల్ చేయి, నేను నీకు చెప్తాను అని చెప్పాను. తను వెంటనే ఆ రోజు మధ్యాహ్నమే మళ్ళీ కాల్ చేసింది, మాతాజీ ఏం చెప్పారు లెక్చర్లో నాకు చెప్పరా, మళ్ళీ తర్వాత అయితే మీరు మర్చిపోతారు, నాకు ఇప్పుడే చెప్పండి అనేసి. సో మధ్యాహ్నం మళ్ళీ ఒక అరగంట కూర్చొని తనకి యాస్టీస్కి లెక్చర్ అంతా చెప్పాను అనమాట. పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని వచ్చాను, తనకి చెప్పాను. సో ఆ విధంగా ఉండాలి ఆసక్తి అంటే. ఎలా ఉండాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు మొన్న రీసెంట్గా జరిగింది, నాకు అది అనిపించింది. సో అలాగా అంత ఆసక్తి ఉండాలి. ఇప్పుడు మీరందరూ కూడా ఉన్నారు, ఏదైనా సెలవు ఇద్దాము అంటే లేదు మాతాజీ మాకు అస్సలు అవ్వట్లేదు మాతాజీ, మాకు దీనికి ఎంత అటాచ్ అయిపోయామంటే దీనికి లేకుండా ఉండలేకపోతున్నాం మాతాజీ. సో ఆ విధంగా మనము చూపించాలి అనేది మనకి మెయిన్గా ఈ శ్లోకంలో. ఎలా అయితే వ్యాపారవేత్తకి ఆ వ్యాపారస్తులతో కలిసి మాట్లాడి ఐడియాస్ తీసుకోవాలని ఎలా అనిపిస్తూ ఉంటుందో, మనం కూడా ఏంటంటే ఆ భాగవతుల దగ్గర నుంచి మనం విని అవి నేర్చుకోవాలి అనే ఆసక్తి మనలో ఎప్పుడూ ఉండాలి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. సేమ్ సతాంగ్ ప్రసంగాన్ మమోస్లాగా ఉంది కదా, దానిలాంటి. సో ఎప్పుడైతే అవన్నీ మనం వింటా ఉంటామో ఏమవుతాయి, మనకి హృదయానికి కర్ణాలకు కూడా ప్రీతికరంగా ఉంటాయి. అంతేకాకుండా దాని ద్వారా ఏంటంటే మనం చిన్న చిన్నగా ముక్తి పదానికి వెళ్ళగలుగుతాము అని చెప్పేసి మనకి 3rd cantoలో 25th శ్లోక 25th చాప్టర్ కూడా అనమాట. సో ఈ శ్లోకం మనకి చాలా సార్లు ఇంపార్టెంట్ అని మాతాజీ మేము అందరం కూడా డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం అనమాట. సో ఎందుకని ఈ పనులు మనం చేస్తే గనక కంపల్సరీ ఈ దేహాత్మ భావం నుంచి మనం ఆహార, నిద్ర, భయం, మైదున వీటన్నిటి నుంచి బయటపడగలుగుతాము. అంతేకాకుండా ముక్తికి అంటే ముక్తి మన భగవంతుడిని చూడడానికి కూడా శీఘ్రమే మనకి ఆ అర్హత అనేది కూడా వస్తుంది అనేది మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఓకే, 41. మాతాజీ హరే కృష్ణ, మీరు చెప్పింది శోక మోహ భయాపహ శ్లోక ఏదో ఉంది మాతాజీ, నాకు అవును, స్టార్టింగ్ అది ఫస్ట్ canto 2nd chapter లోనే వస్తుంది, శోక మోహ భయ అని.
ఇందాక నుంచి గుర్తు చేసుకున్నా కానీ స్టార్టింగ్ గుర్తు రావట్లేదు యా, మాతాజీ. నేను చెప్తానే నేను అంటే ఇది పెట్టి నేను అది శ్లోక తీయలేదు బట్ ఉంది శోక మోహ భయ ఇప్పుడు శ్లోక ఆమె ఉంది. కంటించకు రస్తరానికి అదే తిరుగుతుంటుంది తలకాయలో. అవును అవును మాతాజీ, నాకు ఇందాక నుంచి అదే వస్తున్నా గుర్తు రావట్లేదు, అందుకే నేను మాతాజీకి అడిగాను. ఉండండి మాతాజీ శోక మోహ భయ సెకండ్ చాప్టర్ లోనే వస్తుంది నాకు తెలిసి. శోక మోహ భయాపహ లాస్ట్ లైన్ అది. అవును మాతాజీ, అది చాలా ఫేమస్ శ్లోక మాతాజీ, చాలా సార్లు చదివా కానీ స్టార్టింగ్ గుర్తు రావట్లేదు ఇప్పుడు. సర్లేండి మాతాజీ, తర్వాత నేనే చూసి మీరు చూసి నేను నాకు ముందుకు చెప్పండి. వెళ్ళలేనే. ఏ, ఆగండి మాతాజీ, అయితే నేనే సెర్చ్ చేస్తాను, మీరు నో చెప్తున్నాను ప్రాబ్లం మాతాజీ. తీస్తానులే వచ్చేస్తుంది వెంటనే. ఓకే నెక్స్ట్ శ్లోక చదువుకుంటూ మనం చూద్దాం. 1.7.7 సెవెంత్ చాప్టర్ ఏంటి మాతాజీ ఫస్ట్ మాతాజీ? క్యాంటో 7th చాప్టర్ 7th శ్లోక. స్టార్టింగ్ యశానామ అదే కదా మాతాజీ. యశావై శ్రూయమాణ ఎస్ అవై కృష్ణ శ్రూయమాణ. పరమ పురుషే. తర్వాత నేను చూసుకుంటానులేండి మాతాజీ. థ్యాంక్ యూ. శ్లోక 17. నెంబర్ వచ్చి 1.7.7. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఇక్కడే ఉందిలే. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పూరుషే భక్తిర్ ఉత్పద్యతే పుంసః శోకమోహ భయాపహాః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే హరి కృష్ణ. ఏతైరుపద్రుతో నిత్యం జీవలోక స్వభావజైః న కరోతి హరేర్నూనం కథామృత నిధౌ రతిం. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. Yes, జై శ్రీ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. కనుకోండి మాతాజీ నెక్స్ట్ శ్లోక చదువుతారు మీరు. ఓకే జై శ్రీ మాతాజీ చదవండి. ఓకే అమ్మా. హరే కృష్ణ మాతాజీ. ఏతైరుపద్రుతో నిత్యం జీవలోక స్వభావజైః నా కరోతి హరేర్నూనం కథామృత విదౌరతిం. బద్ధజీవుడెల్లప్పుడూ బద్ధజీవుడెల్లప్పుడూ దేహావసరములైన ఆకలి తప్పుల చేతనే కలత చెందియుండును కనుక హరికథామృత శ్రవణము పట్ల ఆసక్తిని పెంచుకొనుటకు అతనికి సమయమే దొరకదు. హరే కృష్ణ మాతాజీ. ఇందాక కలిసి చేయమని చెప్పారు. ఇప్పుడు కలిసి చెయ్యకపోతే వచ్చే నష్టం ఏంటనేది కూడా చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే మనకి ఈ దేహ అవసరాలు ఏవైతే ఉంటే ఆకలి దప్పులు వాటి కోసం వాటిని వండుకోవడం వాటిని ప్రిపేర్ చేసుకోవడం క్లీన్ వీటి మీదే పడి ఉంటాం అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళి ఎవరికైనా ఇప్పుడు చాలా మంది చెప్తుండే తిరుపతి మాతాజీ ఎంత మందికి చెప్పుంటారు అక్కడ క్లాసులు అవుతున్నాయి ఇక్కడ భక్తి జరుగుతుంటుంది రండి క్లాసులకి అని. దాంట్లో కొంతమందే వస్తున్నారు అందరు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళందరూ దేహ అవసరాలు తీర్చుకునే దాంట్లోనే మునిగిపోయినారు. సో వాళ్ళకి ఎందుకంటే వీటి మీద ఆసక్తి అనేది రాదు. ఇప్పుడు నేను చెప్పాను మీకు కతార్లో మేము కృష్ణ కథా దేశంలో ఉన్నప్పుడు మేము మొత్తం 30 మంది తెలుగు వాళ్ళమి ఒకేసారి క్లాస్కి వెళ్ళామన్నమాట. మాతాజీ వాళ్ళ శిక్షా గురుయే రేవతి గోపి మాతాజీ వాళ్ళ శిక్షా గురుయే అనమాట. మాకు మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తీసుకున్నారనమాట క్లాసు. సో అప్పుడు మేము మొత్తం 30 మందిమే ఏదో పూజ క్లాస్ ఎవరు వస్తారు అంటే అందరం వెళ్ళాము. దానిలో మీరు నమ్మరు కంటిన్యూ చేసింది 5గురు కూడా లేము తర్వాత. సో దాంట్లో ఉండి మళ్ళీ ఇద్దరివి నేను ఇంకొక మాతాజీ సలాలలో ఉంటారు ఆ మాతాజీ మేమిద్దరం ఇనిషియేషన్ తీసుకున్నాం అనమాట. సో మాకు ఆ, ఇప్పుడు మాది ఎవరు మాతాజీకి తెలుసు వేదా మాతాజీ అని వేదవతి మాతాజీ అని మీకు అక్కడ అబిడ్స్ టెంపుల్లో మాతాజీ గార్లాండ్స్ కుడుతూ ఎప్పుడూ సేవలోనే ఉంటారు. మార్నింగ్ పక్కనే వాళ్ళ ఇల్లు కూడా అపార్ట్మెంట్ సేమ్ అలాగే మా శిక్షా గురు వాళ్ళ ఇంటికే ఫస్ట్ వచ్చారనమాట. ఫ్రెండ్ అని చెప్పాను కానీ మీకు వాళ్ళ ఇంటికి ఈ లక్ష్మీ మాతాజీ వచ్చారనమాట. రేవతి గోపి మాతాజీ వాళ్ళ శిక్షా గురు. సో వీళ్ళ ద్వారా మేము నేర్చుకొని ముందుకు వచ్చిన వాళ్ళం అనమాట. సో అది ఎందుకు ఎంతమంది ఉంటే ఒక 5గురే ఎందుకు వచ్చాము ముందుకి మిగతా వాళ్ళు లేదు అంటే మిగతా ఏంటంటే వాటి మీద ఆసక్తి లేదు వాళ్ళకి. ఆ ఆసక్తి లేకుండా ఎప్పుడు అంటే ఏదో మేము గ్రేటు మేము అందువల్లనే వచ్చాము కదా మాకు సుకృతి ఉంది భగవంతుడి సుకృతి అందువలన ముందుకు వచ్చి వినగలిగాం అనుకోండి అది వేరే విషయం. సో మెయిన్ నేను చెప్తుంది ఏంటంటే మనం ఇప్పుడు ఎంతమందికి చెప్తున్నా అందరూ చెప్పే పని ఏంటి టైం లేదు మాతాజీ. అయినా ఇప్పుడా మాతాజీ భక్తి చేసుకోవడానికి ఇంకా టైం చాలా ఉంది మాతాజీ. బోల్డ్ అన్ని బాధ్యతలు ఉన్నాయి ఇవన్నీ తీర్చుకోకుండా అంటే భక్తిలో ఉన్నాడు బాధ్యతలు తీర్చుకోవట్లేదా ఎవరును.
బాధ్యతలు కా- భక్తిలోనే తీర్చుకోవచ్చు మాతాజీ. అది కారణం ఏంటి అంటే మనం దేహ అవసరాలు ఆకలి దప్పుల మీదే కాల్తి చెంది దాన్ని తీర్చుకోవడంలోనే ఉంటున్నాం కాబట్టి మనకి ఈ హరికథా శ్రవణం పైన ఆసక్తి పెంచుకోవడం లేదు, అసలు టైం దొరకట్లేదు అనమాట. సో అది మనకి ఆ సమయం లేదు. సమయం చెప్పండి సరిగా మాతాజీ. చెప్పాలంటే మాతాజీ, ఈ భక్తిలో ఉన్నాము అని దాంట్లో మనం ఒక అడుగు పెట్టినప్పుడు ఇంకా ఈజీగా వెళ్ళిపోతాయి భౌతిక అవసరాలని, ఆ బాధ్యతలన్నీ ఇంకా ఈజీగా చేసుకోవడానికి అది ప్రాక్టీస్ అవుతుంది చేయాలి actually. కదా మాతాజీ, చెప్తే మాత్రం ఒప్పుకుంటారు అని అలా అని అన్ని చెప్పలేము మాతాజీ. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఎక్కువ డిఫికల్టీస్ కూడా వస్తాయి. మన భక్తిలోకి వచ్చిన వెంటనే మనం చాలా ఉధృతంగా చేయడం మొదలు పెడతాము. సో ఒక్కోసారి భగవంతుడు ఈ ఉధృతకి నిజంగా చేస్తున్నారు లేదా అని ఒక టెస్టింగ్ పీరియడ్ కూడా ఇస్తాడు భగవంతుడు. దాన్ని మనం పాస్ చేయగలిగితే ఓకే, కానీ అక్కడ ఆగిపోయే వాళ్ళు ఉంటారు. బాబోయ్ ఏంటో ఇందులోకి వచ్చిన వెంటనే బోల్డ్ అని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇది కరెక్ట్ అవును కాదేమో అనుకొని డౌట్ అవును పడే వాళ్ళు కూడా ఉంటారు మాతాజీ. అవును అవును. హరే కృష్ణ. సో ఇక్కడ అందుకనే ప్రపాదుల వారు మనకి ఖచ్చితంగా చెప్తున్నారనమాట. నిర్జన భజన అంటే ఏకాంత ప్రదేశానికి వెళ్ళి మనంతట మనం చేసుకుంటాము. మనకి మిగతా వాళ్ళతో పని ఏంటి, నా చదువు నేను చదువుకుంటా, నా భక్తి నేను చేసుకుంటా, నాకు మిగతా వాళ్ళతో పని లేదు అని ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా. వాళ్ళకి వచ్చే నష్టాలు ఏంటి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో మీరు కొంతమంది ఏంటంటే ఈ బోగస్ గురువుస్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఈ నియమ నిబంధనలు ఏమీ ఉండవు, మిగతా పనులు మనం చాలా మంది న్యూస్ లో చూస్తూ ఉంటాం. పెద్ద గురువు అని చెప్తూ ఉంటారు, లోపల చేసేదంతా కూడాను మళ్ళీ ఏమంటారు, మత్తు పదార్థాలు తీసుకోవడము, అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఇవన్నీ మనం చాలా వీడియోస్ లో చాలా మందిని మనము చూస్తున్నాం అనమాట. సో భక్తి పేరట ఏంటంటే చెయ్యకూడని పనులన్నీ కూడా చేస్తూ ఇలా ఏకాంతంగా ఉంటూ ఉంటారనమాట. సో అందుకని ఇవన్నీ కూడాను ఆ మంచిది కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ. సో మనకి భక్తి పెరగాలి అంటే మనము, అందుకే చెప్పండి చైతన్య మహాప్రభు దేనికి వచ్చారని చెప్తాం మనకి. చైతన్య మహాప్రభు దేనికి అవతారం వచ్చారు, ఆయన ఎందుకు అవతరించారు ఇక్కడ కలియుగంలో? భక్తుల్ని చేయటం. భక్తులు చేయడానికి. మనం ఒక లైన్ చెప్తాం, హరినామ సంకీర్తన ప్రచారం చేయడానికి అని. సంకీర్తన అంటాం, కీర్తన అనం చూడండి. సంకీర్తన అంటే ఏంటి, సంకీర్తన అంటే అందరం కలిసి అందరం కలిసి చేసుకోవడం. కీర్తన ఒక్కళ్ళం కాదు, సంకీర్తన అన్నమాట, అందరం కలిసి కట్టుగా చేసుకోవడం. అందుకని హరినామ సంకీర్తన ప్రచారం చేయడానికి చైతన్య మహాప్రభు వచ్చారు అని చెప్తాము. అందుకని మనం జపాగా అయినా కూడా కీర్తన అయినా కూడా మనము సమ్ అనమాట, అందరం కలిసి చేసుకోవాలి అనమాట. ఇప్పుడు దాకా ఎందుకంటే ఈ పొద్దున్నే నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి గీతా మాతాజీ వీళ్ళందరికీ కూడా. ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళ 5గురు మాత్రం, గీతా మాతాజీ, కృష్ణవేణి మాతాజీ, సుభాషిణి, విలాసిని మాత, సుభాషిని ఇంకా అప్పుడప్పుడన్నా ఇది పెడుతుంటుంది, సరిత మాతాజీ ఒక మాతాజీ. సో వీళ్ళందరూ కూడా వీళ్ళ 5గురు కంపల్సరీ వస్తారు. నేనే ఇంకా కొంచెం 4ంటికి నేను జాయిన్ అయ్యేటప్పటికి వాళ్ళందరూ ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే నేను 4 to 4:05 మధ్యలో జాయిన్ అవుతాను ఇక్కడ టైము. సో ఈ లోపే 6గురు 7గురు ఆల్రెడీ లైన్లో ఉంటారు చాంటింగ్ చేసుకుంటూ. సో అదే నేను ఒక లెక్చర్లో విన్నాను అనమాట, ప్రభు సారీ మాతాజీ, మధ్య డిస్టర్బ్ చేస్తున్నా. గీతక్కని ఒక్క చాంటింగ్ రౌండ్ చేయడానికి ఎంత కష్టపడి నా వల్ల కాదే అనేది మాతాజీ డైరెక్ట్ గా 8 రౌండ్స్ చేస్తుంది తను విత్ ఇన్ 1 వీక్ లో మాతాజీ. 1 వీక్ లోనే. కృష్ణవేణి పిన్ని అంటే తను అన్నిటికీ రెడీగా ఉంటారు, కానీ గీతక్క కాస్త వెనకాల అడిగేస్తారు, కానీ ఒక్కసారి ముందుకు వచ్చారంటే ఇంకా ఆరు. హరే కృష్ణ. సారీ మాతాజీ. చాలా మంచిదే కదా, షేర్ చేసుకోవాలి కదా ఇలాంటివన్నీ. నిజంగా మాతాజీ నేను మాత్రం చాలా అప్రిషియేట్, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాకు ఒక్క రోజు ఏదైనా బద్ధకం వచ్చి పడుకుందాం అనుకున్నా, నాకు వాళ్ళ పేర్లు వాళ్ళందరూ కనిపిస్తారు నాకు. అమ్మో వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చేసి ఉంటారు, నేను వెళ్ళకపోతే బాగోదు అని టకటకటకా లేచి రెడీ అయిపోతాను. నేను 3:45కి అలారం పెట్టుకుంటాను, ఒక్కొక్కసారి లేదులే 4ంటికి లేద్దాంలే అనుకుంటాను, కానీ నాకు వెంటనే వీళ్ళందరూ కనిపిస్తారు. టకా లేచేసిపోయి వండి స్నానం చేసి రెడీ అయిపోయి వచ్చేటడికి 4 అయిపోతుంది నాకు. నేను అంతే మాతాజీ, వాళ్ళు ఉన్నారని భయంతో వస్తాను. ఏదో ఒకటి డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి మనకి. సో అయితే నేను ఒక లెక్చర్లో విన్నాను అనమాట, ఇప్పుడు ఈ నిర్జన భాజన అసోసియేషన్లో మనం చేసుకుంటే ఏం జరుగుతుంది. ఇప్పుడు చాంటింగ్ ఉందనుకోండి, మనం చేసుకుంటూ ఉంటే మనకి డిస్ట్రాక్షన్ అనేది ఎక్కువ కలుగుతూ ఉంటుంది. సో అందుకని ఓకే, మరి కలిసి చేసుకోవడానికి కుదరట్లేదు. ఇప్పుడు మనం ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో ఉంటాం, రోజు కుదరదు. సో అట్లీస్ట్
వారానికి ఒక్కసారన్నా పెట్టుకొని మనందరమే కూడా కలిసి చాంటింగ్ చేస్తున్నాం. ఆ కలిసి చాంటింగ్ చేసేటప్పుడు కూడా ఎందుకు అంటే అది ఒక ప్రభు లెక్చర్లో విన్నాను అనమాట నేను. కింద ఆసన ఎందుకు వేసుకుంటాము, ప్లస్ మళ్ళీ ఈ చేయి ఎందుకు ఇట్లాగా ముద్ర ఎందుకు పెడతాము ఇలాగా అనేసి అడిగారు అనమాట. అడిగితే దానికి అందరూ ఆన్సర్లు వేరే వేరే వేరేగా చెప్పారు. సో ప్రభు ఏం చెప్పారు అంటే, నేను డైరెక్ట్గా చెప్తాను టైం తక్కువ ఉంటుంది కాబట్టి. సో మనం ఏంటి అంటే ఆసన ఎందుకు వేసుకుంటాము అని అంటే, మనము మామూలుగా ఈ భూమికి మన పాదాలు తగులుతూ ఉంటాయి మనం కూర్చున్నప్పుడు. ఓకే, సో దాని ద్వారా మన ఎనర్జీ అంతా కూడాను, క్రియేట్ అయిన ఎనర్జీ అంతా కూడా భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఒకటి పాదాలు భూమికి తగులుతున్నాయి, రెండు ఎనర్జీ అంతా కిందకి వెళ్ళిపోతుంది. సో ఈ రెండిటి వలన సో ఎవరైనా పద్మాసనం వేసుకొని చేస్తూ ఉంటే వాళ్ళకి ఆసనం అవసరం, ఎందుకంటే పాదాలు భూమికి తగలవు. వాళ్ళు రెండు కాళ్ళు పైకి పెడతారు కదా పద్మాసనంలో, పాదాలు భూమికి తగలవు అనమాట. సో మళ్ళీ మనం ముద్ర ఎందుకు అంటే, మనం చాంటింగ్ చేసేటప్పుడు ఎనర్జీ క్రియేట్ అవుతుంది కదా, అది ఇక్కడే సర్క్యులేట్ అవ్వాలి మన దేహంలోనే అంటే ఈ ఈ ఈ వేలుని ఇలా క్లోజ్ చేయాలంట. చేస్తే ఏంటంటే ఇది బయటికి వెళ్లకుండా మళ్ళీ ఇది తిరిగి మనలోనే రొటేట్ అవుతూ ఉంటుంది అని చెప్పారనమాట. సో నాకు అప్పుడు డౌట్ వచ్చింది, మరి ఇప్పుడు జూమ్ క్లాసెస్ అది మా ప్రభు ఏమన్నారంటే, అసోసియేషన్లో ఉన్నప్పుడు మాతాజీ మనకి ఈ ప్రభు కూడా, ఎవరు మాతాజీ ఆయన పేరు, భాగవత్ ప్రభు పేరేంటి మాతాజీ, మనం హరినామది ఇది కోర్స్ చేసాం కదా, బృహద్భాగవత స్వామి మహారాజ్. బృహద్భాగవత మహారాజ్. సో ఆయన కూడా చెప్పారనమాట, తులసి చుట్టూతా రౌండ్గా కూర్చోండి, ఇట్లా స్ట్రైట్ లైన్ కూర్చోకండి, రౌండ్గా కూర్చొని మనము దగ్గరగా కూర్చొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అంత ఎనర్జీ అంతా కూడా మన లూపు లాగా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఆ మహారాజ్ కూడా చెప్పారు, అప్పుడు విన్నాను నేను. సో ఈ విధంగా ఏంటి అంటే చాంటింగ్ అలా, మరి ఇప్పుడు అలా కుదరదు, మరి జూమ్ ద్వారా అనుకోండి, అట్లీస్ట్ జూమ్ ద్వారా ఉన్నప్పుడు వీడియోస్, రేపటి నుంచి మనం చేయబోతుంది ఏంటంటే వీడియోస్ ఆన్ చేసుకొని మనం వాటిని ఒకళ్ళనొకళ్ళని చూసుకుంటూ మనం చాంటింగ్ చేసుకుంటే, భక్తులను ఒకళ్ళనొకళ్ళని చూసుకుంటూ అది కూడా బాగుంటుంది అనేసి చెప్పారనమాట. సో ఈ విధంగా చాంటింగ్ అయినా అది కీర్తన అయినా అంతే డిస్ట్రాక్షన్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనం లాభాలు నష్టాలు చూసుకుంటే నిర్జన భాజన కన్నా అసోసియేషన్లోనే మనకి ఎక్కువ ఉపయోగాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇది మనకి, సో లాస్ట్ ఈ రోజుకి 42 నుంచి 44 తీసుకుని ఆలోచిస్తాం. ప్రజాపతిపతి సాక్షాత్ భగవాన్ గిరిశో మను దక్షాదయ ప్రజాధ్యక్ష నైష్టికాసనకాదయ మరీచిరత్యగ్నిరసౌ పులస్త్య పులః క్రతుః భృగుర్వశిష్ట ఇత్యేతే మదంతా బ్రహ్మవాదినః అద్యాపి వాచస్పతయా తయః తపో విద్యా సమాధిభిః పశ్యంతోపి న పశ్యంతి పశ్యంత్యం పరమేశ్వరం. హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ మాతాజీ. కనకవల్లి మాతాజీ, నిత్య రూపిణి మాతాజీ, ఇంకెవరైనా, నేను హరే సరోజ కృష్ణ. మాతాజీ, మీ ముగ్గురు చదవండి. ఓకే అమ్మ, హరే కృష్ణ. ఇప్పుడు చదివే ముందర చిన్న డౌట్, ఇది మనం ఈ చూపుడు వేలు బ్యాగ్ బయటకి పెడతాం కదా, ఇది పెట్టేది ఎప్పుడు, మీరు వేలు రెండు కలిపి పెట్టేది ఎప్పుడు? జపం చేసే మాతాజీ మన జపాది కాకుండా రెండోది ఉంటుంది కదా, అది పెట్టాలా? లెఫ్ట్ హ్యాండ్ అలా పెట్టాలా? యా. ఓకే అమ్మ, హరే కృష్ణ. మాతాజీ ఫస్ట్ నేను చదువుతా మాతాజీ. చదవండి. ప్రజాపతి పతి సాక్షాత్ భగవాన్ గిరిశో మను దక్షధయ ప్రజాధ్యక్ష నైష్టికాసనకాదయ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. చదవనా మాతాజీ, మీరు చదువుతారా? చదవండి. హరే కృష్ణ. మరీచిరత్ర అంగీరసౌ పులస్త్య పులః క్రతుః భృగుర్వశిష్ట ఇత్యేతే మదంతా బ్రహ్మవాదినః. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చదవండి మాతాజీ. అద్యాపి వాచస్పతయస్తపో విద్యా సమాధిభిః పశ్యంతోపి న పశ్యంతి పశ్యంతం పరమేశ్వరం. హరే కృష్ణ. అనువాద ప్రశ్న శ్రీ ప్రభుపాద కీ జై. ప్రజలందరకు తండ్రి అయినట్టి పరమశక్తిమంతుడగు బ్రహ్మదేవుడు, శివుడు, మనువు, దక్షుడు వంటి ప్రజాపాలకులు, సనక సనాతనాది నైష్టిక బ్రహ్మచారి గణము, మరీచి, అత్రి, అంగీరుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు, భృగువు, వైశిష్ఠుడు వంటి ఋషులు, నేను నారదుడు వేదవాంగ్మపై సాధికారముగా పలకగలిగిన బ్రహ్మవాదులము. చదవండి అమ్మా.
తపస్సు ధ్యానము విద్యల కారణముననే మేమంతటి శక్తివంతులమైతిమి. అయినను ఎల్లప్పుడూ గాంచగలిగిడి ఆ దేవదేవుని గూర్చి విచారణ చేసిన పిమ్మటయు మేము అతన్ని పూర్ణముగా నెరగజాలకున్నాము. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరి కృష్ణ. సో మనకి 41 వరకు కూడా నారదుల వారు భక్తి యోగము ఒకటే మార్గము, దాని నుంచి ఇంకోటి ఏమీ లేదు అని చెప్పి చెప్పారనమాట. సో 42 నుంచి 51 వరకు కూడా ఏంటంటే ఇక ప్రాచీన బర్హి చెప్తున్నారు, నువ్వు ఇంక ఇది ఆపేసేయి, భక్తి ఒకటే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా. ఎందుకు చెప్తున్నాను అనే దానికి ఎగ్జాంపుల్లో ఎందుకు ఆపాలి నువ్వు ఈ ఎప్పుడైతే ఈ యజ్ఞాలు అనేది చేస్తున్నావు వాటిని ఆపాలి అని చెప్పడానికి మనకి అక్కడి నుంచి మొదలు పెడుతూ, సో ఫస్ట్ 3 శ్లోకాల్లో ఏం చెప్తున్నారు అంటే, నేను నా తండ్రి ఎవరైతే ఉన్నారో బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ మనువు దక్షుడు వీళ్ళ అంటే ప్రజాపాలకులు అయితే ఎవరున్నారో వాళ్ళందరూ కానీ సనక సనాదులు మనకి తెలిసిన వాళ్ళే బ్రహ్మచారులుగా ఇప్పుడు 5 ఏళ్ల పిల్లల్లాగా ఉంటారు. సో మనకి ఋషుల పేర్లు చెప్పారు. ఇంకా నేను కూడా ఎవరైతే ఉన్నానో నేను వేద వాజ్మయంపై సాధికారముగా పలుకలను. అంటే ఏంటంటే చెప్పండి, సాధికారముగా అంటే అధికారపూర్వకంగా నాకు అధికారం ఉంది చెప్పడానికి. అంటే ఎంతో ఈజీగా, ఎందుకంటే వేదవ్యాసులకు కూడా ఎవరు చెప్పింది? నారదుల వారే చెప్పింది. సో అందుకని ఏంటంటే అలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళం మేము అని చెప్పేసి. సో అలా అని ఇక్కడ అహంకారం అంటే చూడండి, వెంటనే మనం అనుకోవచ్చు ఇదేంటి మాకు అధికారం ఉంది మేము చెప్పచ్చు అని అలా చెప్పారు అని అనుకుంటే, వెంటనే చెప్తున్నారు చూడండి ఆయన ఏం చెప్తున్నారు, విద్యల కారణంలోనే మేమంతటి శక్తిమంతులమైతే. ఆ విద్య ఎలా వచ్చిందని చెప్తున్నారు, మేము ఎంత తపస్సులు ధ్యానము ఇవన్నీ చేయడం మూలంగా వచ్చింది. వచ్చి భగవంతుణ్ణి కూడా చూడగలుగుతాము. అయినప్పటికీ కూడా ఏం చెప్తున్నారు, భగవంతుణ్ణి పూర్తిగా మేము తెలుసుకోలేకపోయాము. అందుకే ఏమని చెప్తారు, ఎవరికి కూడా భగవంతుడి నుంచి పూర్తిగా తెలియదు, ఆయనకే తెలియదు, భగవంతుడి గురించే భగవంతుడికి తెలియదు. ఇంకా మనం ఎవరివి కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా పూర్తిగా అనేది మనం తెలుసుకోలేము. కొంత తెలుసుకుంటాం, అమ్మో ఎంతో తెలుసుకున్నాం, ఇంకా అది ఎలా అంటే మనం తెలుసుకున్నది. అందుకే ఆ భక్తి రసామృత సింధు అని ఎందుకు పెట్టుకున్నారంటే అది ఒక చిన్న బిందువు అంతే మనం నేర్చుకునే దాంట్లో నుంచి. కానీ భక్తి సామృత నేర్చుకుంటే ఇంక ఏమీ లేదు, మొత్తం తెలిసింది అన్నట్టు ఉంటుంది మనకి. కానీ అందులో ఏంటంటే మనకి ఒక సముద్రం అనుకుంటే దాంట్లో ఒక బిందువు అంతే అన్నమాట మనం తెలుసుకుంటుంది. సో అదే విధంగా ఇక్కడ నారదుల వారు ఏం చెప్తున్నారు, మేమందరం ఇంతెంత విద్యలో మేము ఎంత చేసినప్పటికీ కూడా విద్య గల వాళ్ళమి, మేము పట్టు ఉన్న వాళ్ళమి, ఎన్ని చేసినప్పటికీ కూడా భగవంతుడిని చూడగలుగుతున్నప్పటికీ కూడా మాకు భగవంతుడి గురించి పూర్తిగా తెలియదు. సో అలాంటిది నువ్వు ఈ రిలీజన్ ద్వారా ఎప్పటికీ భగవంతుని తెలుసుకుంటావు, ఇక కర్మకాండాల ద్వారా ఇవి వద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి ప్రపాదులు వారు మెయిన్గా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మనకి డార్విన్ సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది తప్పు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనుషులంతా వచ్చారు, ఇంతకుముందు అసలు మనుషులు అనేవాడు లేనే లేరు అనేది అయితే చెప్తున్నారో, కానీ ఇప్పుడు ఈ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి మనకి, అందరూ జన్మలు ఒకేసారి అయ్యాయని చెప్తున్నారు. ప్రతి ఎప్పుడు ద్వాపర యుగము త్రేతాయుగము ఆ టైంలోనే ఆల్రెడీ మనుషులు ఉన్నారని చెప్తుంటే ఈ 40 ఏళ్ల క్రితమే జనాలు వచ్చారు అని చెప్పేది పూర్తిగా విశ్వసించడానికి వాళ్ళు చెప్పేదంతా తప్పు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అన్నమాట. ఒకటి అది చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరికీ కూడా భూత భవిష్యత్తు వర్తమానం అంతా కూడా తెలుసు వీళ్ళకి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఎంత చేసి ఎంత భగవంతుడితో సంబంధం ఉన్నప్పటికీ కూడా ఇంకా మా జ్ఞానం పరిమితమే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇంకా మనం ఆ తర్వాత ఇంకా ఎందుకు అంటే ఆ విడిగా జ్ఞానం అనేది డైరెక్ట్గా కాదు, భక్తి ద్వారానే. ఇందాక మనం అనుకున్నాం కదా, మనకి భక్త్యా మామభిజానాత్ యావన్యాచాస్మి తత్వత, మనం భక్తి ద్వారా మాత్రమే భగవంతుడిని మనం తెలుసుకోగలుగుతాము అనేసి. ఇంకా భగవంతుడి నుంచి గురించి తెలుసుకోవాలి అంటే ఇంకా ఏం కావాలి అనేది మనకి తర్వాత దాంట్లో నారదుల వారు చెప్తారనమాట. అంటే ఆయన యొక్క అనుగ్రహం కావాలి, ఆయన సుకృతి అనుగ్రహం ఉంటే తప్ప మనం భగవంతుని గురించి తెలుసుకోలేము, మనం ఎంత ప్రయత్నించినప్పటికీ అని. అందుకే ఇక్కడ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడి గురించి తెలుసు అనుకున్నా కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. చిన్న ఈ సిద్ధాంతమే తెలియలేదు. 40 ఏళ్ల క్రితమే మానవులు వచ్చారు, అంతకుముందు లేరు అని చెప్పి చెప్తున్నారు, ఇన్ని శాస్త్రాలు చెప్తున్నా కూడా అని చెప్పేసి. మనకి మళ్ళీ ఒక శ్లోకాన్ని మనకి బ్రహ్మస్థుతిలోని ఆ బ్రహ్మ చెప్తాడు కదా, ఎప్పుడైతే భగవంతుడికి ప్రేయర్ చేసుకుంటూ అందులో చెప్తూ ఉన్నారనమాట. మనం ఏంటంటే
భగవంతుని గురించి చింతించకుండా మనము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా ఆయన యొక్క మహిమను అనేది మనం తెలుసుకోలేము అని చెప్తూ ఉన్నారు. సో మనం ఎంతమందిమే, ఈ 38 మందిమే ఇక్కడ గ్యాదర్ అయ్యి మనం అందరమే భగవంతుడి గురించి వినగలుగుతున్నాము, చదువుకోగలుగుతున్నాము అని అంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే జరుగుతుంది. మీరు అనుకుంటే అయ్యేది కాదు అనేసి మనకి చెప్తూ ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే ఈ ఋషులందరూ కూడా ఎక్కడ ఉంటారు అనేది కూడా మనకి చార్ట్ లో మనం చెప్పుకున్నాము. ఈ ఋషులందరూ ఎక్కడ అంటే ధ్రువ నక్షత్రం చుట్టూతా ఉంటారనమాట. ఈ ధ్రువ నక్షత్రం ఎలా ఉంటుందంటే ఒక పెండులంలో మనకి గడియారం ఉంటుంది కదా, గడియారంలో ఈ లోలాకం ఇటు 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 తిరుగుతూ ఉంటుంది, కానీ దానికి పైన ఇలా హింజ్ లాగా పట్టుకొని ఒకటి ఉంటుంది, దానికి బేస్ పట్టుకొని ఇవి తిరుగుతూ ఉంటాయి అనమాట. సేమ్ అలాగే మన రంగుల రాట్నం చెప్పుకోవచ్చు. రంగుల రాట్నానికి కర్రకి ఇవన్నీ చుట్టూ పెట్టి ఇలా తిరుగుతూ ఉంటే మనం ఎలా ఉంటుంది, అలా సెంటర్లో ధ్రువ నక్షత్రం ఉంటుందన్నమాట. దానికి చుట్టూతా ఇవన్నీ కూడా. సో ఇవి నక్షత్రాలే కాదు, మొత్తం అన్నీ కూడా మనం అనుకునేవన్నీ కూడా ఈ గ్రహాలన్నీ కూడా నక్షత్రాలు లాంటివి అని చెప్పేసి మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఎందుకు ఇదంతా చెప్తున్నారు అంటే మనకి ఇప్పుడు మనకు ఉండే జ్ఞానం ఎంతవది అంటే ఈ విశ్వంలో ఉన్నవి ఇవి ఒక సూర్యుడు, ఒక నక్షత్రము, ఒక చంద్రుడు, ఇలా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇలాంటి విశ్వాలు అనేకం ఉన్నాయి, అనేకమైన సూర్యులు ఉన్నారు, అనేకమైన ఇవి ఉన్నాయి. మనకి ఇప్పటి వరకు అనేకమైన బ్రహ్మలు ఉన్నారు అనే జ్ఞానం ఉందా? ఇంతకు ముందు ఇక్కడికి రాకముందు మనం ఎంతసేపు మన జ్ఞానం ఎంత? ఒక్కళ్ళే బ్రహ్మ, విష్ణు, 4 తలల బ్రహ్మ, అంతే. అంతే అంతే. సో ఇప్పుడు ప్రతి లోకములో కూడా ఒక బ్రహ్మ ఉంటాడు. ఒక్కొక్కలో ఆ తలలో ఆ విస్తీర్ణం బట్టి ఆయనకి తలలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎలాగా ఈ శాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉందన్నమాట. సో అందుకని ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు, మనకి జ్ఞానం అనేది పరిమితము. ఇప్పుడు మనం ఇది తెలుసుకుంటున్నాం, మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా కొంచెం, ఇప్పుడు ఎలాగ భగవద్గీతలో నేర్చుకున్న దానికి కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ భాగవతంకి ఎక్స్ప్లెనేషన్ మనకి చైతన్య చరితామృతం, అట్లా ఇంకా పెరుగుకుంటూ పోతూనే ఉంటది. కానీ ఆ నాలెడ్జ్కి ఎండింగ్ అనేది లేనే లేదు అనేది ఇక్కడ మెయిన్ గా మనకి చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నమాట. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ గా మనం డార్విన్ సిద్ధాంతాన్ని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఈ ధ్రువ నక్షత్రం గురించి వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఈ జ్ఞానం కూడా మనకి తెలియదు, ఒకటే విశ్వం అనుకుంటున్నాం, అనేక రకాల విశ్వాలు ఉన్నాయి, అనేక రకాల బ్రహ్మలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ వాళ్ళతోటి మనం ఇక్కడ క్లోజ్ చేద్దాం 44. సో నేను మనకి 26 నుంచి ఈ 41 శ్లోకాల వరకు కూడా మీరు చూస్తే మనకి ఏంటంటే 12 రకాలైన లెసన్స్ వస్తాయి అన్నమాట. సో అవి ఏంటి అంటే ఫస్ట్ది వచ్చేసి మనకున్న స్వాతంత్రాన్ని మనము ఉపయోగించుకోకుండా మిస్యూజ్ చేసుకున్నాం అనమాట. సో దాని దేనికోసం, భగవంతుడితోటి పోటీ పడడానికి అనమాట. సో దానివల్లనే మనం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాము అనేది ఒకటి. సో దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అనేది మనకి దాంట్లో ప్రపాదన వారు మనం భగవంతుడి యొక్క శరణు తీసుకోవాలి అనేసి మనకి ఉపాయం చెప్పారనమాట. రెండోది వచ్చేసి మనము ఈ భౌతిక ప్రపంచంలోకి రావడం మూలంగా ఈ ప్రకృతి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి మనము అవి డిసైడ్ చేస్తాయి అనమాట. మన నెక్స్ట్ బర్త్ ఏంటి అనేది అది మనం డిసైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దాని నుంచి మనం ఏం చేయాలి అంటే ఆ గుణాల నుంచి మనం బయటపడాలి. సో గుణాల నుంచి బయటపడాలి అంటే మనం భక్తిలోకి రావాలి అనేది మనకి ప్రపాదులు వారు చెప్పున్నారనమాట. మూడోది ఏంటి అంటే మనందరినీ కూడా ఒక కుక్క ఆహారానికి వెళ్తే ఎలాగో ఆ విధంగా మనందరినీ బిహేవ్ చేస్తూ ఉన్నాము, దెయ్యాలాగా ఈ విధంగా. సో అప్పుడు మనం ఏం చేయాలి, దాని నుంచి మనం అలా ఉండకూడదు అంటే గురువు యొక్క శరణు తీసుకోవాలి అనేది మనకి ప్రపాదులు వారు చెప్పారనమాట. ఆ తర్వాత ఏంటి అంటే మనకి ఆ కుక్క ఏ విధంగా అయితే ఆ సిచ్యుయేషన్ లో ఉంటుందో, మనకి అది ఫుడ్ కోసం ఏ విధంగా ఎతుకుతూ ఉంటుందో అలాగా అని చెప్పినప్పుడు దానికి మనకి ప్రపాదులు వారు ఏం చెప్పారు, అట్లీస్ట్ మనము వైష్ణవ కుక్కలాగా, అంటే వైష్ణవుల దగ్గర కృష్ణ కుక్కలాగా మనం ఉంటే విశ్వాసంగా ఎలా అయితే మనం వాళ్ళ యజమాన్ని చూసుకుంటామో ఆ విధంగా మనం వైష్ణవుల్ని కానీ కృష్ణుని కానీ మనం అలా విశ్వాసంగా ఉంటే చిన్నగా మనం ఈ సిచ్యుయేషన్ నుంచి బయటపడగలుగుతాము అని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మన యొక్క నేచర్ ఏంటి అంటే మన యొక్క బర్డెన్ ఏదైతే ఉంటుందో దాన్ని చిన్న ఉపశమనం కోసం అటు ఇటు మార్చుకుంటూ ఉంటాము అని చెప్పారనమాట. కానీ అది కాదు అనేసి, దాని వలన ఉపయోగం లేదు అనేది చెప్పారనమాట. భక్తి అనేది గురువు ద్వారానే కుదురుతుంది అని చెప్పారు మనకి. సో ఆరోది వచ్చేసి ఎప్పుడు కూడా ఈ మెటీరియల్ ప్రాబ్లమ్స్ అనే భౌతికమైన వాటికి భౌతికంగానే సొల్యూషన్ ఉండదు, ఓన్లీ ఆధ్యాత్మికంగానే సొల్యూషన్
అనేది మనకి 7వ లెసన్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే కళలు. మనం ఒక కళని ఇంకో కళ దాట మరిపించేద్దాము అంటే అలా కుదరదు. మనము ఆ కళలో నుంచి లేవాలి అనేది మనము అంటే మనలో ఉన్న కృష్ణ చైతన్యాన్ని మనము మేలుకొల్పాలి అనేది మనం నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే 8వది మనకి తెలియదు మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది. కానీ అదేంటంటే మనం ఎప్పుడు కూడా గాడ్ కాన్షియస్లోనే ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి మనలో ఉన్న సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, మన జీవన స్వరూపై కృష్ణ నిత్యదాస అనేది బయటకు వస్తుంది అనేది 8వ లెసన్ అనమాట. నెక్స్ట్ భక్తి అనేది ఏ విధంగా కల్టివేట్ చేయాలి అంటే మనము శ్రవణం కీర్తనం ద్వారా మాత్రమే. అది కూడా సాధు సంఘాతోటి ఉండాలి, ఒక్కళ్ళమే ఉండి చేసుకోకూడదు అనేది. అంటే నిర్జన భాజన అనేది కాకుండా మనం సత్య సంఘంతో విశుద్ధ భక్తుల ద్వారా విని మనం నేర్చుకోవాలి అనేది చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కనుక చేస్తే మనం భగవంతుడిని శీఘ్రమే చూడగలగడానికి అర్హులమవుతాము అనేది ఈ విధంగా మనకి ఈ 12 లెసన్స్ చెప్పారు. ఇప్పుడు మనకి 42 నుంచి వాటిలో ఏంటి అంటే మనం ఎంత చేసినప్పటికీ కూడా మన యొక్క జ్ఞానము అనేది చాలా పరిమితంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి అనేది చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. ఆల్రెడీ కొంచెం లేట్ రికార్డింగ్ ఆపేస్తుందా? నేను